మాజీ ప్రధానమంత్రి అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న పరమవధించారు. కావున యావత్ భారతదేశం కూడా ఆయనని కోల్పోయినందుకు దుఃఖంలో ఉన్నారు. ఎందుకంటే ఆయన ఒక ఆర్థికవేత్త. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు భారతదేశానికి తీసుకొచ్చిన ఒక ఆర్థికవేత్త. అదేవిధంగా ఆయన రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా కాంగ్రెస్ పార్టీకి కానీ దేశ ప్రజలకు కానీ ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి. ప్రధానిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు సంకీర్ణ ప్రభుత్వాన్ని పటిష్టంగా నడిపించినటువంటి ఒక మహానాయకుడు. అంతేకాకుండా సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ చట్టం, అదేవిధంగా ఆహార భద్రత చట్టాలని ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఏదైతే బడుగు బలహీన వర్గాలు సామాన్యులు అందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి చట్టాలను తీసుకొచ్చినటువంటి ఒక ఉత్తమ ప్రధాని ఈ మన్మోహన్ సింగ్ గారు. అదేవిధంగా ఒక మంచి ఆర్థికవేత్త. మన ఆర్థిక సంస్కరణలు మన దేశానికి తీసుకొచ్చి ప్రపంచంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా నిలిపినటువంటి వ్యక్తి మన ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. కావున ఈరోజు మన తెలంగాణ రాష్ట్రము ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే ఇచ్చిండు. అందులో కీలక పాత్ర పోషించినటువంటి మన మన్మోహన్ సింగ్ గారు ఈయన ఈరోజు పరమవధించారంటే మనమందరం కూడా చాలా బాధతో ఉన్నాం. ఓన్లీ మన భారతదేశం కాదు, యావత్ ప్రపంచంలోని దేశాలన్నీ కూడా ఈరోజు ఒక మహనీయుడిని కోల్పోయినామని చెప్పేసి మనమంతా బాధతో ఉన్నాం. మరొక్కసారి వారికి మా యొక్క నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున, నందిపేట మండల ప్రజల తరఫున వారికి నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ.